హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడ్ ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బ్యాక్గ్రౌండ్. రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు. పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి. రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు. బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి. పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి. ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నా కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అదేం పర్లేదు నందు. ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు. అందరు బూతులు తిడతారు. నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిప్పుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. నందు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా, అర్థమైందా? నువ్వు మాత్రం ఏడు, నేను తట్టుకోలేను. జాగ్రత్తరా, నేనుండనా మరి? అమ్మా దా. హలో హలో, వస్తున్నా. నేను వస్తున్నాను రా, పదా. ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీ కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కదేనా
రేషామ్ ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా, ముందు విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి ఆ రాత్రి ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నందినిని తీసుకొని తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్ ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా. ఈ విషయం వేణుకు చెప్పావా? రే చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే మీ నాన్నకు తెలిస్తే? ఏమ్మా అజయ్, నేను భాషని మాట్లాడుతున్నాను. నువ్వు లవ్ చేసేది ఆ అమ్మాయి నందినియే కదా? అవునన్నా, ఏమైంది? ఆ అమ్మాయికి షాదీ ఫిక్స్ అయింది కదా? అవునన్నా, నెక్స్ట్ మంత్ 18th కదా. కానీ నీకు ఒక విషయం చెప్తాను విను. దానికి ముందే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అది కాదు బాయ్, ఇప్పుడు ఇంకో గంటలో ఏసరావు నగర్ బాలాజీ టెంపుల్ హేనా, అక్కడే పెళ్లి. రే అజయ్ ఎక్కడికి రా? రే ఆగ్రా. ఇది లోపల పెట్టరా. రే జాగ్రత్తరా, వాడు ఎట్టి పరిస్థితులు లోపల రాకూడదు. రే నువ్వు ఆ గేట్ చూడు, ఈ గేట్ చూడు, అర్థమైందా? రే నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకేనా? కంగారు పడకు, మేము చూసుకుంటాం. హలో రే విక్రమ్, నేను నీకు ఏం ద్రోహం చేశానురా? ఏదో చిన్న చిన్న గొడవలు ఎందుకురా మమ్మల్ని విడగొడతావు? ఏంట్రా దేవదాస్లా మాట్లాడుతున్నావు? విషయం అర్థమైంది కదా. అరగంటలో పెళ్ళాక చెప్తా. అప్పుడు ఏ బిల్డింగ్ మీద నుంచి దూకి చావు. రే విక్రమ్, తప్పురా. నేను లవ్ చేయడం కాదురా, నీ చెల్లి కూడా నన్ను ఇష్టపడుతుంది కదా. సరేరా, ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏంటి నీ గోలా? రే విక్రమ్, ఐఎమ్ సారీ రా. నీ చెల్లి పెళ్లి నువ్వు అనుకున్నట్టే జరగదురా. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో వివా. రే ఇప్పుడు నా చెల్లెలు గుడి లోపలే ఉంది, పెళ్లి పీటల మీదే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావురా చెప్పు, ఏం పీకుతావురా? రే విక్రమ్, పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురుంటే సరిపోదురా, పెళ్లి కొడుకు కూడా కావాలి. వాడిప్పుడు నా దగ్గర ఉన్నాడు. నిన్ను చంపేస్తాను రా. బండి తీయడ్రా. అయినా అక్కడ తెల్ల పిల్లల్ని వదిలేసి ఇక్కడ మా ఊర్లో అయిన పిల్లలు ఎందుకు బస్సు నీకు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావాడు ఎంత కష్టపడి అమ్మాయిని పడేశాడు తెలుసా? అయినా నీకేం తెలుస్తుందిలే. రండి బావగారు. ఓం భూర్భువస్వః ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి బాగున్నాడు కదా? వచ్చిన రోజే అడిగాను, నందు ఎందుకురా డల్గా ఉందని. చెప్పావా? ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేశావు, నన్ను మోసం చేశావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది, నా ప్రాజెక్ట్స్ అని పోయాయి. 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లాడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ! అమ్మా, రారా నాన్నా. దొరగారు నిన్నంతా చాలా బిజీ అనుకుంటా. మొత్తానికి ఆ అమ్మాయి అమెరికా సంబంధం జడగొట్టేశారు. చెడగొట్టంలో ఫస్ట్ ఉంటారు కదా తమరు. యూజ్లెస్ ఫెలా నువ్వురా. అయ్యో అమ్మా, నేను వేణు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు కట్టేసి నకలు విడిపించుకొని వస్తాను. సరే నాన్న.
మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తా. ఇలాగే అరేంజ్ చేయమ్మా. అలాగే నాన్న. నాన్నకు చెప్పలేదు కదా? చెప్పలేదురా. ఇంతకీ ఏం చేద్దామని? నిన్నే కదమ్మా టెన్షన్తో తిరిగాను. ఒక్కరోజు ఆలోచించుకో నువ్వు. సరేలే, మధ్యాహ్నం లంచ్కి వచ్చాయి, చికెన్ చేస్తాను. సరే అమ్మా. సరే, అటు వెళ్తావేంటి? ఓకే ఓకే. రే విక్కీ, ఇక చాలరా. రే వద్దురా, ఆపేరా. వాడిని వద్ద సమస్య లేదు. రేవేను, ఆ విక్రమ్ గడ్ వాడి ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవుతున్నారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు, నిన్నేమైనా చేస్తాడు. జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ చూసుకుందాం. సరేరా. రేయ్, నన్ను ఏం చేద్దామనరా? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా. నీ కోపం చల్లారి వరకు కొట్టు. కొట్రా. సరేరా, నన్ను చంపితే నీ కోపం చల్లారుతుందంటే చంపేయరా. చంపేయ్ చంపేయ్. నీ చెల్లిని ఇష్టపడ్డా, అదే కదా నేను చేసిన తప్పు. అర్థం చేసుకోవెందుకురా? నన్ను నందు కూడా ఇష్టపడుతుంది కదా. రే విక్కీ, వీడితో డిస్కషన్ ఏంట్రా? కుమ్మైక. విక్రమ్, నాకు నందుంటే ప్రాణం రా. చెప్తే వినవేంట్రా? నా ప్రాణం పోతే తప్ప నా లోపలికి పోదురా. నేను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతుందిరా. రేయ్, అయితే నిన్ను చంపి దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటండి? ఎంత చెన్నెలు కావాలా నీకు? చదువుకునే వాళ్ళు చేసే పని అనేది రౌడీ లాగా. నీకు దీనికి ఏం సంబంధం లేదు. పని చేసుకో. రేవేను రేవేను రే వదిలేరా. రే వదిలేరా, తెలియక చేశాడు రా. వదిలేరా రే, వేరే వదిలేరా. ఏదో తెలియక చేశాడు రా. వదిలేరా. అజయ్, విక్రమ్కి కాకూడదురా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రా. ఎందుకంటే వాడు నన్ను అన్నయ్యరా, నా బావరా, నా బా. అజయ్ అజయ్ అజయ్
లేరా రే, అజయ్ అజయ్ ప్రాణాలు లవర్ కోసం ఇవ్వాలి కానీ వాళ్ళ అన్నయ్య కోసం ఇవ్వడం ఏంట్రా రండ్రా నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నాకేం కాలేదు కదా నందు. ఆ రోజు వేణుకొచ్చిన కోపం చూసి వాడు మీ అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడిపోయానందు. రావికి వీడు నా కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రే, నువ్వు నా బావరా. బావా నో, మన నందు పెళ్లి వాడితో జరగడానికి నేను ఒప్పుకోను. ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఇదిగో వాడు మార్క్ లిస్ట్ అన్నీ 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 గుండు సున్నాలే. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని, రెస్పెక్టబుల్ మ్యాన్ని నన్ను ఇక్కడ 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 కొట్టాడు వాడు. నానా ప్లీజ్ నానా, నా మాట వినండి. అజయ్ చాలా మంచోడు. హా? మీరు చెప్పినట్టే చేస్తాడు. దానికి నేను గ్యారంటీ. ఏం చేయాలో చెప్పండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. సో స్వీట్ అన్నయ్య. ఓకే విక్కీ, నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలాగే ఫస్ట్ థింగ్ 3 yearsలో అన్ని ఏరియాస్ క్లియర్ చేయాలి. అయిపోయింది వీడి పని. సెకండ్ వన్, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కంప మునిగింది. థర్డ్ వన్, హీ మస్ట్ సెక్యూర్ అ గుడ్ జాబ్. దేవుడా. తర్వాతే తక్కినవన్నీ. గోవిందా గోవిందా. అజయ్, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. చూడు అజయ్, నేను నీకు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఏంటి చచ్చింద్ర గుర్ర. నందు, నన్ను సప్త సముద్రాలు దాటమను, నీకోసం దాటుతా. ఎవరెస్ట్ ఎక్కుమను, నీకోసం చకచక ఎక్కుతా. అక్కడి నుంచి దూకమను, నీకోసం దూకుతా. అంతేగాని నన్ను చదవమని మాత్రం చెప్పొద్దు నందు, చెప్పొద్దు నందు, చెప్పొద్దు. ఇది గట్ల, ఇది గట్ల. ఎక్కడ కట్టింది? అందులోనే పెట్టానండి. ఎక్కడంట రిసీట్లో? ఇదిగోండి, ఇది ఎక్కడ లేవు చూడు. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్కిస్కా అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఓరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. నాన్న, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నాకు 21. 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళాం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తా. వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా. కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. నా బంగారు కొండ.
ఏంటిది అందరు దగ్గర రాస్తున్నారు. ఏం పేపర్ ఇది? ఏంటో తెల్లంది అంతే. ఏంటండి ఇది? అజయ్ ఏంటి తెగ రాస్తున్నాడు? చూడరా ఇదిగో వెంకిగాడు ఫెయిల్ ఇదిగో భరత్గాడు అడుగుడు ఫెయిల్ అయ్యాడు. అజయ్ గారు చదువు. అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడడం ఏంటి, ఈ పాస్ అవడం ఏంట్రా? రే ఎలా రా? నా గుడ్డి చెల్లెలు ఒరే అన్నయ్య, నా కళ్ళ చూడక్కడ పెట్టావురా. టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి, ఇదే నా జీవితం సార్. వాళ్ళకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికి వెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి మన అజయ్ పాస్ అయ్యాడు. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. దౌర్భాగ్యుడా, చదువు సంజయ్ మానేసి అజయ్ గారితో తిరుగుతున్నావు కదా. తిరగరా, తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెటర్లు కొడుక్కొని బతకాల్సి వస్తుంది. మీరేంట్రా ఇలా వచ్చారు? చేయి అదో బతుకు, లెటర్లు కడగాల్సి వస్తుంది. రే నీకు కనీసం ఆ ఉద్యోగమైనా ఉందిరా, నా బతుకు అది కూడా లేదురా. మీరు చాలా బెటర్ రా. ఓసారి కిందికి చూడండి. నేను ఎక్కడికి పారిపోకూడదని సర్కస్లో ఏనుగు కట్టేసినట్టు కట్టేశారా మా నాన్న. 2 రోజుల నుంచి దేనికి పోలేదురా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్. ఈ రోజు బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోయే గొప్ప వ్యక్తి మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ లో అజయ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న అజయ్ గారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ ని చూశారు. ఎంతో మంది భారతీయులకు సింగపూర్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అజయ్ కన్సల్టెన్సీ షోరీలు చూద్దాం. మా అబ్బాయి అజయ్ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్, అన్నింటిలోనూ ఫస్ట్గా ఉండేవాడు. ఆఫ్ కోర్స్ అన్నీ నా పోలికలే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడ్.
అన్నిట్లో నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్యే. మా అన్నయ్యే నా రోల్ మోడల్. మా అన్నయ్య దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ సింగపూర్ లో ఉన్నప్పుడు మా మమ్మీయే మా అన్నయ్యని చాలా డిసిప్లిన్ గా పెంచింది. అందుకే ఆమెను ప్రేమతో మదర్ ఇండియా అని పిలుచుకుంటాను. మా అన్నయ్య చాలా నిజాయితీపరుడు. మా అన్నయ్యని నేను సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాను. మా మమ్మీ మా అన్నయ్య ఇద్దరు చాలా గ్రేట్. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. అజయ్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అజయ్కి ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ పెడతాం. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం మటన్ బిర్యానీ, శుక్రవారం పెరుగన్నము, సాంబారు పెట్టి మేపడం మా అందరికీ ఎంతో సంతోషం. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. అజయ్కి యజమానురాలి నేనే. అజయ్ గారు, ఎస్, ఈ రోజుల్లో తప్పుదోవ పడుతున్న యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? రోజు కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదవాలి. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ఫ్రెండ్స్ చేరతారు. వాళ్ళ మాట విన్నారా, అంతే అయిపోతారు. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు సరిగా చదువుకోలేకపోతే రేపు లెట్రిన్ కడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నాకెక్కడో కాలుతుందిరా. వచ్చి చెంతి, నేను ఇక్కడ ఉండలేను. పదండ్రా. ఆగండ్రా. ఈరోజు వనేసేద్దాం. ఎక్కడ్రా వీడు? కనపడ్డే. ఎక్కడాడు? ఎక్కడున్నా సరే ముక్కలు ముక్కలు నరికేసి కనిపిస్తే పొడిచి పాడుతా. కత్తులతో రెడీగా ఉన్నారు. రండి రండి. అయ్యో పర్లేదు రండి. కత్తులతో ఎక్కడ తీసుకుపోతుంది? భోజనాలు పెట్టిస్తుందా? బిర్యానీ ఏమరా? రండి రండి రండి. ఎంతైనా మా ఆయన ఫ్రెండ్స్ కదా, రండి. ఈ వెజిటేబుల్స్ కట్ చేయండి. ఏంటి? మీరు ఈ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండండి, నేను మా ఆయన్ని పిలుచుకొని వస్తా. దీన్ని నెక్స్ట్ క్లాస్ యూఎస్లోనే కదా? యా, ప్లానింగ్. ఛీ, 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 ఛీ. అయ్యో, ఏంటి బాబు వీళ్ళతో డిస్కషన్? నువ్వు తొందరరా, వేస్ట్ ఫెలోస్. ఏంట్రా, ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాంరా. ఎవడ్రా బాగున్నాడు? నీ అయ్యా ఉలిగడ్డ పోయి. మేము అస్సలు బాగాలేంరా. నువ్వు సింగపూర్ వెళ్ళిపోయాక మా జీవితం దరిద్రంగా తయారైంది. మాకు కూడా ఏదైనా జాబ్ చూడరా ప్లీజ్. కష్టం రా, మీరు కూడా నాలా డిస్టింక్షన్ లో పాస్ అవ్వలేదు కదా. ఇక్కడ మన అంత పడలేకపోతున్నాను రా. ఆ రైస్ మిల్ లో పందికొకలు నన్ను తినేస్తున్నాయరా. రే, ఏదో ఒకటి జాబ్ ఇప్పించరా మాకు, ఏదో ఒకటి. ఏంటండి, వాళ్ళు మీ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అహమాత్రం హెల్ప్ చేయలేరా? బాగా చెప్పింది కదరా. ఫ్రెండ్స్ అలా కాదు నందు, వాళ్ళు దేనికి పనికిరారు. ఎంతో మంది వేస్ట్ గాళ్లకు పనులు ఇప్పించారు. ఆ వేస్ట్ గాళ్లలో వీళ్ళు ఉన్నారనుకోండి. వేస్ట్ గల్లా. ప్లీజ్ హెల్ప్ చేయండి. సరే, నువ్వు చెప్పాక నేను కాదనగలనా? సరే, రేపు ఆఫీస్కి వచ్చి పేపర్స్ ఇచ్చి వెళ్ళండి. ఈనాడా ఆంధ్రజ్యోతి? రేయ్, అర్థమైంది. రేపు వచ్చి ఇచ్చేస్తాం కదా. రే, ముగ్గురికి ఒకే జాబ్. అవునరా, సింగపూర్లోనే కదా? సింగపూర్లోనే. చూసారా, ఇంతకు జీతం ఎంత? 30,000. 30,000. ఇంతకేం చేయాలి? సింగపూర్లో లెట్రిన్లు కడగాలి.